మనకి రేపు 23 నుంచి మాంచెస్టర్ వేదికగా 4th టెస్ట్ జరగబోతోంది కదా. మరి ఈ 4th టెస్ట్లో ముందు శుభ్మన్ గిల్కి కొన్ని రికార్డులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఆ రికార్డులు ఏంటంటే మనకి ఇప్పటివరకు శుభ్మన్ గిల్ చూసుకుంటే ఏకంగా 607 రన్స్ కొట్టాడు కదా. అయితే మరి ఇంగ్లాండ్ గడ్డ మీద అది కూడా మరి ద్వైపాక్షిక సిరీస్లో చూసుకుంటే ఏషియన్ ప్లేయర్స్ అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారా అంటే మనకి మొహమ్మద్ యూసుఫ్ కనిపించాడు. అంతకుముందు 2006లో కొట్టాడు అనమాట ఇంగ్లాండ్ మీద పాకిస్తాన్ ప్లేయర్. అయితే మరి ఆ రికార్డుని ఇప్పటివరకు ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు కనుక శుభ్మన్ గిల్ ఇంకొక 25 రన్స్ కనుక కొట్టాడు అంటే ఇంగ్లాండ్ గడ్డ మీద ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఏషియన్ ప్లేయర్కి అయితే నిలిచే ఛాన్స్ ఉంది. సో ఈ రికార్డు ఖచ్చితంగా బ్రేక్ చేసేస్తాడు. అయితే ఇంకో రికార్డు ఏంటంటే మనకి ఇదే ఇంగ్లాండ్ సిరీస్లో మరి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే ఇప్పటి వరకు గ్రహం కూర్చుండేవాడు. సో ఇంకొక 146 రన్స్ కనుక శుభ్మన్ గిల్ కొట్టాడు అంటే మరి ఇంగ్లాండ్ మీద అది కూడా ఇంగ్లాండ్ గడ్డ మీద అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్కి అయితే ఒక సిరీస్లో నిలిచే ఛాన్స్ ఉంది. సో ఇంకొక రికార్డు ఏంటంటే ఇక్కడ యశస్వి జైస్వాల్ అంతకుముందు ఇంగ్లాండ్ మీద ఏకంగా 712 రన్స్ వేసాడు. సో మరి ఇంకొక 107 రన్స్ కనుక కొట్టాడు అంటే శుభ్మన్ గిల్ ఇక్కడ జైస్వాల్ రికార్డు కూడా బ్రేక్ అయ్యి పక్కన పడే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో మరి ఈ 3 రికార్డుల్లో అన్ని రికార్డులు బ్రేక్ అయితే అని అయితే నేను అనుకుంటున్నాను. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.